నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మరికొంతమంది కీలక గులాబీ నేతలు కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రేపో మాపో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం నడుస్తోంది. సొంత గూటికి చేరుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆషాఢ మాసం ప్రారంభంలోనే ఆమె తన కుమారునితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా పనిచేశారు. ఇక తెలంగాణ సిద్ధించాక కూడా 2019లో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరగా ఆమెకు కేసీఆర్ మంత్రి పదవి అప్పగించారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మళ్లీ ఆమె తన సొంత గూటికి వెళ్లనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని, అతనికి నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఆమె సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటీవల నియోజకవర్గ పర్యటనలో ఉన్న సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారా? హోంశాఖ, విద్యాశాఖలను మీకోసమే ఖాళీగా ఉంచారేమో అని ఓ జర్నలిస్ట్ సరదాగా అన్న మాటకు నవ్వుతూనే సమాధానం ఇచ్చారు సబితా ఇంద్రారెడ్డి. మంత్రి పదవి కావాలంటే అదృష్టం ఉండాలని, నుదుటి రాత బాగా లేకుంటే ఏమీ చేయలేమని సింపుల్ గా సమాధానం ఇచ్చారు. అయితే మంత్రి పదవికి అదృష్టం ఉండాలని బదులిచ్చిన సబితా ఇంద్రారెడ్డి పార్టీ మార్పుపై మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ తాజాగా పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు కేసీఆర్ సముచితమైన స్థానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ ఏమాత్రం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే గౌరవ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 6 ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి, కొడుకు కార్తిక్ రెడ్డి నామినేటెడ్ పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతుండగా తాజాగా సబితా ఇంద్రారెడ్డి క్లారిటీతో ఈ ప్రచారానికి చెక్ పడినట్లయింది.